క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. రండి, మనము దేవుని వాక్యము ధ్యానించుదాం. గుడ్డి బిచ్చగాడినయ్యా, పట్టి నన్ను నడుపు యేసయ్యా, ఉమ్ములూసిన బురద రాసిన బుద్ధి శుద్ధి కాని మొద్దునయ్యా. రండి, మనము దేవుని వాక్యము ధ్యానించుదాం. క్వింక్వాగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యము ధ్యానించక ముందు తలలు వంచి ప్రార్థించి దేవుని సహాయం పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, సర్వోన్నతుడా, నీకు వందనములు. మీ వాక్యము ధ్యానము చేయుటకు మీ సహాయము మాకు బలముగా దయచేయండి. మా యొక్క అవివేకము, అజ్ఞాన తలంపులతో కాక మీరు అనుగ్రహించు పరిశుద్ధమైనటువంటి జ్ఞాన సంబంధమైన తలంపులతో మీ వాక్యమును ధ్యానిస్తూ దానిని ఆఘ్రాణిస్తూ ఆ చొప్పున జీవించుటకు కూడా మాకు శక్తిని, ఉత్సాహమును దయచేయమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుదామండి. పత్రిక పాఠ్యభాగముగా కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, ప్రేమను గురించి రాయబడినటువంటి అధ్యాయం ఏర్పాటు చేయబడింది. ఈ అధ్యాయంలో నుంచి మనము చివరి వచనాన్ని, 13వ వచనాన్ని చదువుదాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సువార్త పాఠ్యభాగం నుంచి కూడా లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుంచి చివరి వరకు ఏర్పాటు చేయబడింది. ఎరికో దగ్గర త్రోవలో గుడ్డివాణిని ప్రభు స్వస్థపరిచేటువంటి సంఘటన. దీనిలో నుంచి మనం లూకా సువార్త 18వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుదాం. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశను. ఈ సమయాన్ని మనకిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రేమతో మిమ్మను దేవుని వాక్యం ధ్యానించటకై ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు ఈ ప్రపంచ సంబంధమైన కొన్ని విషయాలు, మన సంఘ సంబంధమైన కొన్ని విషయాలు తెలియజేస్తాను. శ్రద్ధగా గమనించండి. మార్చి 3వ తేదీ అనగా రేపు సోమవారము నేషనల్ డిఫెన్స్ డే అండ్ వరల్డ్ హియరింగ్ డే. మన యొక్క జాతీయ డిఫెన్స్ సంబంధించినటువంటి అవగాహన, డిఫెన్స్ను బలపరుచుకునేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి దినోత్సవము. అలాగే ప్రపంచవ్యాప్తంగా హియరింగ్ డే, వినవలెను, అందరూ వినగలిగే చెవి కలిగి ఉండాలి, వినటం అందరికీ ఒక మంచి లక్షణంగా ఉండాలి, అందరూ వినగలగాలి ప్రపంచంలో అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి రోజు. అలాగే మార్చి 4వ తేదీ నేషనల్ సేఫ్టీ డే, 6వ తేదీ డే ఆఫ్ డెంటిస్ట్స్. మన సంఘాల్లో కూడా, ఈ వాక్యం వింటున్న వాళ్ళు కూడా డెంటిస్టులు, దంత వైద్య నిపుణులు, దంత వైద్యులు స్టూడెంట్స్ కానీ ఉండి ఉండవచ్చు. వారందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక సంఘమునకు సంబంధించిన సంగతులు మనం ఒకసారి చూసినట్లయితే, మార్చి 2వ తేదీని క్వింక్వాగేసిమ ఆదివారము మనము అనుసరిస్తున్నాం. మార్చి 3వ తేదీ శ్రోవ్ మండే, దీనిని గురించి తర్వాత మార్చి 4వ తేదీ వచ్చే ఫ్యాట్ ట్యూస్డే, భస్మపు ద్వారం గురించి, లెంట్ను గురించి మరొక వీడియో రేపు సోమవారం అలా పోస్ట్ చేస్తాను, కనుక గమనించగలరని మిమ్మల్ని కోరుతున్నాను. 5వ తారీఖున యాష్ వెన్స్డే, లెంట్లో మనము ఆ రోజు నుంచి కొనసాగుతుంటాం. ఇవి ఈరోజుకు ప్రపంచపరంగాను సంఘపరంగాను ఉన్నటువంటి విషయాలు. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ లేఖన భాగాలను ధ్యానించక ముందు ఒకసారి క్వింక్వాగేసిమ ఆదివారం అంటే ఏమిటో చూద్దామండి. క్వింక్వాగేసిమ అంటే 50వ రోజు అని అర్థం. మనం వరుసగా చెప్పుకొస్తున్నాం కదా. సెప్తుయగేసిమ అంటే 70వ రోజు, సెక్సాగేసిమ అంటే 60వ రోజు,
ఇది క్వింక్వాగేసిమ 50వ రోజు, భస్మ ద్వారము 40వ రోజుగా లెక్కించబడుతుంది. ఇలా ఈ 50వ రోజును దీనిని ఈస్టోమిహి, శ్రోవ్ సండే, పోర్క్ సండే, సండే బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ లెంట్, 50th డే బిఫోర్ ఈస్టర్, సండే బిఫోర్ యాష్ వెన్స్డే, సండే ఆఫ్ శ్రోవ్ టైడ్, ఈ ఆదివారము, రేపు సోమవారము, మంగళవారం, ఈ 3 రోజులను కూడా శ్రోవ్ టైడ్ అని పిలుస్తారు. ఈ 3 రోజులను కూడా కొంతమంది పశ్చాత్తాపంతో జీవిస్తూ పాపములను ఒప్పుకుంటూ గడుపుతూ ఉంటారు కనుక ఈ పేరు ఏర్పాటు చేయబడింది. పైగా ఈ ఆదివారమున సాధ్యమైనంత వరకు ఇంతకుముందు పూర్వకాలంలో ఎక్కువగా సంఘాలలో సెయింట్ క్రిసోస్టమ్ చేసినటువంటి ప్రార్థన చేసేవారు. ఇక మొదటిగా పత్రిక పాఠ్యభాగంలో ప్రేమను గురించి తెలియజేయబడింది. ఆ 13 అధ్యాయాల్లో ముఖ్యంగా 3 భాగాలుగా మనం చూడవచ్చు. ఆ 3 భాగాలు ఏంటంటే, నెంబర్ 1, ప్రేమ యొక్క సర్వోత్తమ స్థితి, ద క్వాలిటీ ఆఫ్ లవ్, ట్రాన్సెండెంటల్ క్వాలిటీ ఆఫ్ లవ్ అని తెలియచేస్తారు. అంటే దీనికి కొన్ని పోలికలు పోలుస్తాడు. ఏమంటాడు? భాషలతో మాట్లాడుట కంటే, దేవదూతల భాషలతో ప్రవచనాలు చెప్పుట కంటే, దాన ధర్మాలు చేయటం కంటే, ప్రాణాన్ని సైతం, శరీరాన్ని సైతం చంపబడుటకు, దెబ్బలు తినటానికి అప్పగించుట కంటే ప్రేమ కలిగి ఉండట శ్రేష్టము అంటాడు. అంటే వీటన్నిటితో పోల్చుకుంటే వీటన్నిటిలో కూడా ప్రేమ యొక్క స్థితే, ప్రేమ అనేదే చాలా ఉత్తమమైనది అని. రెండవదిగా ఎథికల్ క్వాలిటీ ఆఫ్ లవ్. ఎథిక్స్ అంటే నీతి, మనకు తెలుసు. ప్రేమ యొక్క నీతి తత్వం ఎలా ఉంటుంది? ప్రేమ దయ కలిగి ఉంటుంది, నిస్వార్థంగా ఉంటుంది, తొందరగా కోప్పడకుండా ఉంటుంది, లోపల మచ్చరం లేకుండా ఉంటుంది, కపటం లేకుండా ఉంటుంది, ఏదైనా హాని చెయ్యాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉంటుంది, ఓర్చుకుంటుంది, ఏదైనా తప్పు చేస్తే తాను ప్రేమించే వ్యక్తి దాన్ని బట్టి సంతోషించదు, గద్దిస్తుంది. ఇలా ప్రేమ అది ఎంత ఉత్తమమైనదో అంత నీతియుక్తంగా కూడా ప్రేమించేదిగా ఉంటుంది. మూడవదిగా ద ఎండ్యూరింగ్ క్వాలిటీ ఆఫ్ క్రిస్టియన్ లవ్. క్రైస్తవ ప్రేమ యొక్క నిలకడ, నిత్యత్వము, శాశ్వతత్వము గురించి తెలియచేస్తూ దీర్ఘకాలం సహిస్తుందని, అన్నిటినీ తాళుకుంటుందని, అన్నిటినీ నమ్ముతుందని, అన్నిటినీ నిరీక్షిస్తుందని, ఓర్పును, ప్రేమను శాశ్వత కాలం కొనసాగిస్తుందని తెలియచేస్తూ ప్రేమ శాశ్వత కాలం ఉండేది అని చివరికి దీని గురించి తెలియచేస్తాడు. ఇక ముగింపులో చాలా గొప్ప మాట, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటిలో నిలిచేది ప్రేమయే అని తెలియచేస్తాడు. కనుక పౌలు భక్తుడు దేవుని యొక్క అనేక యుగాల నుంచి చూపించబడుతున్నటువంటి ప్రేమ రంగరించి ఆ ప్రేమ యొక్క తత్వమంతటిని కూడా ఒక చోటకు సమకూర్చి దాని రూపాన్ని చూపిస్తే ఎంత రమ్యంగా, ఎంత మధురంగా, ఎంత సౌందర్యవంతమైన భావంగా ఉంటుందో దానిని ఈ కొరింథీ పత్రికలో తెలియచేస్తున్నాడండి. కనుక మనలో ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారు దేవుని ఎరిగిన వారు, వారు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు అని తెలియచేయబడుతుంది. తన సహోదరుని ప్రేమించని వాడు చీకటిలో, నరకములో ఉన్నవాడని తెలియచేయబడుతుంది. కనుక ప్రియులారా, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడదాం, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నిద్దాం. 2 ప్రేమలు, ఒకటి దేవుణ్ణి ప్రేమించడం, 2 తోటివారిని ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడానికి దాని యొక్క పద్ధతి, కొలత ఎలా చెప్పాడంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో. మరి తోటివారిని ప్రేమించడానికి కొలత ఏం చెప్పాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. కనుక ఈ ప్రేమను మనం కలిగి ఉండి దేవుని బిడ్డలంగా లోకంలో దేవుణ్ణి మహింపరచుదాం, దేవుని బిడ్డలంగా జీవించుదాం. ఇక రెండవ ముఖ్య విషయము, త్రోవ ప్రక్కన గుడ్డివాడు కన్నులు పొందటం, దృష్టిని పొందటం. లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నుంచి ఈ వాక్యం ఉందండి. దీనిలో అసలు లూకా సువార్తను మనం కనుక పరిశీలిస్తే మొత్తం మీద 3 భాగాలుగా చెప్పేయచ్చు. ఒకటి గలిలియా పరిచర్య, యేసుక్రీస్తు వారు గలిలియాలో చేసిన పరిచర్య. 2 పెరియా మొదలైన ప్రాంతాల్లో చేసిన పరిచర్య. 3 యెరూషలేముకు సంబంధించినటువంటి సంగతులు. ఇవి ఈ నూతన
సువార్తలో మనకి కనిపిస్తాయి. గలిలే పరిచర్య లూకా సువార్త 4వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం 50 వరకు, పెరియా పరిచర్య లూకా 9:51 నుంచి 19:27 వరకు, యెరూషలేముకు వెళ్ళే చివరి ప్రయాణము, ఆ తర్వాత సంగతులన్నీ లూకా 19:28 నుంచి చివరి వరకు రాయబడింది. ఈ పెరియా పరిచర్య నుంచి ప్రభువు గలిలయలో గుండా, ఎరికోలో గుండా యెరూషలేముకు వెళుతున్నటువంటి సందర్భంలో ఆ ఎరికో దగ్గరలో త్రోవ ప్రక్కన భిక్షమెత్తుకుంటూ కూర్చున్నారు జీవితంలో లోపానికి గురైనటువంటి సహోదరులు, గుడ్డివారు. ఆ గుడ్డివారిలో ఒకని పేరు చెప్పబడింది, మార్కు సువార్త, మత్తయి సువార్తలో తెలియచేయబడుతుంది. వారు తీమయి కుమారుడైనటువంటి భర్తీమయి అని తెలియచేయబడింది. భర్తీమయి ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అటు వెళ్తున్నాడని అందరూ గుంపుగా జనం వెళ్తుంటే ఆ శబ్దాన్ని ఒకసారి పరిశీలించి తన చెవులతో జాగ్రత్తగా విని, ఏంటి చాలా పెద్ద క్రౌడ్ ఏదో వెళ్తున్నట్టుంది, ఏం జరుగుతుందని చెప్పేసి అడిగినప్పుడు ఆ వెళ్ళే వాళ్ళలో ఎవరో చెప్పారు, నజరేయుడైన యేసు ఈ దారిన వెళ్తున్నాడు అని. వెంటనే అతడు మరుక్షణం కూడా ఆలోచించకుండా కేకలు వేయటం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. కొంతమంది నోరు మూసుకు అరవద్దు, ఆయన వెళ్ళిపోతున్నాడు అని అంటుంటే వారిని పట్టించుకోకుండా ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఇంకా దూరం వెళ్ళిపోతున్నాడేమని ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఆ సమయంలో ప్రభు అతను తీసుకొని రమ్మని ఆహ్వానించినప్పుడు తీసుకుని వెళ్ళారు ప్రభు దగ్గరికి. నేను నీకేం చేయాలయ్యా అని అడిగినప్పుడు దృష్టిని దయచేయమన్నాడు. ఓకే పొందుము అని చెప్పేసి ప్రభు అతనికి దృష్టిని పొందటానికి ఆయన ఆమోదాన్ని, అద్భుతాన్ని తన జీవితంలో జరిగించాడు. ఇక్కడ మనం ఈ గుడ్డివాని నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకుందాం. మన యొక్క అంశము గుడ్డివాని నుంచి గుణపాఠాలు. గుర్తుపెట్టుకోండి, గుడ్డివాడు, గుడ్డివానిని అనే మాటలు మాట్లాడేటప్పుడు నేను వారి పట్ల ఏ విధమైన అల్పమైన భావంతో మాట్లాడట్లేదు, గౌరవము కలిగే వారిని గురించి మాట్లాడుతున్నాను. కానీ మనం చెప్పుకోవటానికి ఆ పదాన్ని అలా పలకాలి కాబట్టి చెబుతున్నాను. కనుక ఒకవేళ ఈ వీడియో చూసే సహోదరుల్లో ఎవరైనా ఒక బ్లైండ్ పర్సన్ చూస్తూ ఉంటే బాధపడవచ్చు. వారిని సవినయంగా కోరుకుంటున్నాను, దేవుని వాక్యాన్ని మాత్రమే మీరు గ్రహించాలని, గమనించాలని. అట్లాంటి వారి పట్ల అవమానంగాకరంగా నేను మాట్లాడట్లేదని, నా హృదయంలో గౌరవం ఉందని వారికి తెలియచేస్తున్నాను. ఇక స్నేహితులారా, మనకి శరీరంలో పనిచేసేటువంటి అవయవాలలో, ఇంద్రియాలలో ప్రధానమైనటువంటిది, మొట్టమొదట పనిచేసే ఇంద్రియం, తల్లి గర్భంలోనే పనిచేసే జ్ఞానేంద్రియం చెవి. ఇతనికి చెవి పనిచేస్తుంది. కానీ ప్రపంచాన్ని చాలా ఎక్కువగా, ఇంకా అంటే 100% మనకు తెలిసేంతవరకు తెలుసుకోవడానికి ఉపయోగపడే కన్నులు మాత్రము బ్లైండ్నెస్ కలిగి ఉన్నాడు. అయితే ఇతనిలో ఉన్న మొదటి లక్షణం, కన్నులు లేకపోయినా అతనిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే వాచ్ఫుల్నెస్. చాలా మెలకువ కలిగి ఎదురు చూస్తూ ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇతనిలో మనకు కనిపిస్తుంది. దీని వాచ్ఫుల్నెస్ అనేటువంటి మాటకు తెలుగులో కనిపెట్టి ఉండుట అని మనం చెప్పుకోవచ్చండి. కనిపెట్టి ఉండుట అంటే ఏంటి? దీనికి 2-3 రకాల అర్థాలు ఉంటాయి, ఒకే అర్థం ఉండదు. కనిపెట్టుట అనే మాటకి ఒకటి భద్రం చేయుట, భద్రపరచుట, భద్రంగా ఉంచుట. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో దావీదు తాను తెచ్చిన వస్తువులను, సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి అని. అంటే దావీదు ఏమేమి వస్తువులు తెచ్చాడో ఆ వస్తువులన్నీ మోసుకొని వెళ్ళి యుద్ధం చేయలేడు కాబట్టి వాటిని ఒక చోట పెట్టి వాటిని జాగ్రత్తగా భద్రంగా ఉంచమని ఒక వ్యక్తిని నియమించారనమాట అక్కడ. అలా వాటిని భద్రంగా అప్పగించిన వ్యక్తి మరలా వచ్చే వరకు, దావీదు వచ్చే వరకు కూడా భద్రం చేసేవాడే ఈ కనిపెట్టి ఉండువాడు. అంటే సెక్యూరిటీ గార్డ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇతను బహుశా ఆ ఎరుకో మార్గంలో ఇలా భద్రం చేసే విషయమై కనిపెట్టి ఉన్నవాడు కాదు. రెండవదిగా కనిపెట్టి ఉండటం అంటే ఎదురు చూడటం. అంటే ఏదో ఒక వస్తువు కోసమో, లేదా ఎవరి కోసమో, ఏదైనా వాహనం కోసమో, ఏదైనా సమయం కోసమో ఎదురు చూడటం. అలా ఎదురు చూడటాన్ని కూడా కనిపెట్టి ఉండటం అని తెలియచేస్తారు. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనంలో ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అంటాడు. అంటే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. దీనిని నిరీక్షణ అని కూడా మనం చెప్పుకుంటాం. క్రొత్త నిబంధనలో నిరీక్షణకు మరి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అని
ఒక సారాంశాన్ని, నూతన నిబంధన సారాంశాన్ని 3 విషయాల్లో పౌలు భక్తుడు తెలియజేస్తూ వాటిలో ప్రేమ శ్రేష్టమైందన్నాడు. ఆ నిరీక్షణ, అలా ఎదురు చూసేటువంటి మంచి లక్షణం ఇతనిలో ఉంది అని మనం ఆ ఇన్సిడెంట్ ద్వారా మనం చూడవచ్చు. 3వదిగా కనిపెట్టుట అంటే పరిశోధించుట, క్రొత్త విషయాలను పరిశోధించుట. ఇలా క్రొత్త విషయాలను పరిశోధించడాన్ని లేదా ఎవరికి తెలియని విషయాన్ని కొత్తగా తెలుసుకోవటాన్ని కూడా కనిపెట్టుట అని అంటారు. యోబు గ్రంథం 10:14 నేను పాపము చేసిన యెడల నీవు దాన్ని కనిపెట్టుదువు, తెలుసుకుందువు, గ్రహించెదవు, దానిని బట్టబయలు చేస్తావు. ఇది కనిపెట్టడం అంటే. కాబట్టి కనిపెట్టి ఉండుట అంటే 3 అర్థాలు ఉన్నాయి. ఇతను కనిపెట్టి ఉండుట అనే అర్థాన్ని కలిగి ఉన్నాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? ఆయన పని చేసుకోలేడు కాబట్టి ఎవరు వస్తూ ఉన్నారా, వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే, భిక్షమిస్తే దాంతో జీవించాలనేటువంటి ఎదురుచూపు సామాన్యంగా కలిగి ఉంటాడు. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే అదే. కానీ ఇతనిలో దానికంటే కూడా యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూస్తున్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకనంటే నజరేయుడైన యేసు వెళుతున్నాడు అన్నప్పుడు అతనిలో కలిగినటువంటి చలనం చూస్తే అతడు యేసుక్రీస్తు వారి కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిలాగా మనకు అవగాహన అవుతుందండి. రెండోది, ఇతనిలో యేసుక్రీస్తు వారి పట్ల ఉన్న ఒక అవగాహన, క్లారిటీ, ఇతనికి చాలా అవేర్నెస్ ఉంది యేసుక్రీస్తు వారి గురించి. అంటే బహుశా యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు మొదలైనటువంటి సంగతులను ఇతడు బాగా విని ఉండవచ్చు, సేకరించి ఉండవచ్చు. ఇతనికి చెప్పేవాళ్ళు చాలామంది ఉండుండవచ్చు. ఇతనికి అలాంటి జీల్ ఉండి ఉండవచ్చు. కనుక మొత్తం మీద యేసుక్రీస్తు వారిని గురించి ఇతనికి ఏదో బాగా తెలిసి ఉన్నవాడై ఉన్నట్టున్నాడు. కాబట్టి ఇతనిలో అవేర్నెస్ ఎక్కువగా మనకు కనపడుతుంది. ఎలా ఇతనిలో అవేర్నెస్ యేసుక్రీస్తు వారు అంటే అలాంటి మంచి అవగాహన యేసుక్రీస్తు వారి పట్ల ఇతను కలిగి ఉన్నాడు అని మనం చూస్తే 2 రుజువులు మీకు తెలియజేస్తాను. నంబర్ 1 ఏంటంటే అతడు స్పందించిన విధానం. అంటే ఎవరిని అడిగాడు కదా, ఏమని అడిగాడు? ఏంటండి దారి అంతా పెద్ద అంగామాలాగా ఉన్నట్టుంది, అడావుడిగా ఉన్నట్టుందంటే నజరేయుడైన యేసు ఈ దారిలో వెళ్తున్నాడు అని చెప్పగానే, నజరేయుడైన యేసు ఎవరండి, ఏంటి ఆయన, ఎందుకని ఆయన అంటే ఎంతమంది వెళ్తున్నారు, ఆయన ఏం చేస్తాడు అని అడగొచ్చు. కానీ అడగల ఇమ్మీడియట్గా రెప్పపాటు కాలంలో యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు. వెళ్ళిపోతాడేమో, ఇక డూ ఆర్ డై పరిస్థితి అన్నట్లుగా ఆయన వెళ్ళిపోకూడదు, ఖచ్చితంగా ఆయన నా ప్రార్థన వినాలి, నా సమస్యను తీర్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కేకలు వేస్తున్నాడంటే, ఆయన పేరు చెబితేనే ఆయన గురించి అంతగా కేకలు వేశాడంటే యేసుక్రీస్తు వారి గురించి ఇతడు బాగా తెలుసుకుని ఉన్నాడు. ఆయన ఏం చేయగలడో, ఇతనికి ఆయన ఎలా ఉపయోగపడగలడో ఈ బ్లైండ్ మ్యాన్ భర్తీమయ్యి బాగా అవేర్నెస్ కలిగి ఉన్నాడు, తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి ఈ దారిలో ఎప్పుడైనా వస్తే వదలకూడదు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. 2వ రుజువు, అతనికి యేసుక్రీస్తు వారిని గురించి గొప్ప అవగాహన ఉంది అని చెప్పడానికి అతడు మాట్లాడిన మాటలు, అతడు పిలిచినటువంటి పిలుపులు. ఏమని పిలిచాడండి? 1 దావీదు కుమారుడా, 2వది ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు బోధకుడా అని అన్నాడు. సంబోధనలు, అతడు మాట్లాడినటువంటి మాటలు. దావీదు కుమారుడా అని ఒక బ్లైండ్ పర్సన్ యేసుక్రీస్తు వారి గురించి ఎలా మాట్లాడగలడు? యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? ఆయన గురించి చాలా రకాలు ఉన్నాయి. దేవుని కుమారుడు, అద్వితీయుడు, పురుష సంయోగం లేకుండా పుట్టినవాడు, ఇలా యేసుక్రీస్తు వారి గురించి గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి, టైటిల్స్ ఉన్నాయి. అలాంటి టైటిల్స్లో ఒకటి దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అనేటువంటి మాట ఏమిటనంటే 110వ సంకీర్తనలో ఉండేటువంటి సంగతులు. అలాగే 2వ సంకీర్తనలో నా కుమారుడు ఈయనను ముద్దు పెట్టుకునడి అని చెప్పేటువంటి సంగతులు. మరి యెషయా గ్రంథంలో దావీదు మొద్దు నుండి చిగురు పుట్టును, అంకురము ఎదిగి ఫలించును అంటూ దాని కంటిన్యూషన్లో తర్వాత ఏలయనగా మనకు కుమారుడు పుట్టెను, అతని భుజముల మీద రాజ్యభారమును అని చెబుతూ లూకా సువార్తలో యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి మాట్లాడుతూ ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయన ఇవ్వబడుతుంది అని తెలియజేస్తారు. అంటే ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు వారిని దావీదుకు కుమారుడని తెలియచేస్తుంది. అంటే దావీదుకు లీగల్గా వారసుడు అని తెలియచేయబడుతున్నది.
రెండవది, దావీదు ఎలాగైతే రాజుగా ఉన్నాడో అది రాజవంశము కాబట్టి రాజవంశములో పుట్టిన లీగల్ రాజు, లీగల్గా ఈయన రాజు అంటే కింగ్, మెస్సియా అని తెలియచేయబడుతుంది. దావీదు కుమారుడు అనే మాట ఇంత గొప్ప భావాన్ని కలిగి ఉంటుంది. ఒక రాజు అని, ఆయనే మెస్సియా అని, ఆయన మనకందరికి కూడా గొప్ప విమోచన ఇస్తాడనేటువంటి గొప్ప భావన యూదులలో ఉంది. కాబట్టి స్నేహితులారా, ఇతడు దావీదు కుమారుడా అని మెల్లిగా అంటలేదు, భయపడకుండా బిగ్గరగా మాట్లాడుతున్నాడు. అంటే చూడండి అతనిలో ఎంత ఖచ్చితమైనటువంటి క్లారిటీగా యేసుక్రీస్తు వారిని గురించినటువంటి అవగాహన ఉందో. కాబట్టి ఇతడు చాలా అవగాహన కలిగినవాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క బోధ అనేకులు చెప్తున్నటువంటి ఆయన గురించి సంగతులు వినిన ఇతను బోధకుడా అని ఆయనను సంబోధించడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారిని గురించి ఇతడు కన్నులు లేకపోయినా అతనుకున్న చెవుల ద్వారా సమస్తం తెలుసుకోగలిగాడు. హీఈస్ ఏ మ్యాన్ విత్ సైట్ వితౌట్ ఐస్. ఈయనకి కన్నులు లేవు కానీ చక్కని దృష్టి ఉంది. చాలామందికి కన్నులున్నాయి కానీ అంధకారం ఉంది, గుడ్డితనం ఉంది, ద స్పిరిచువల్ బ్లైండ్నెస్. బట్ ఈయనకి, ఈ భర్తీమయ్యకి ఫిజికల్ బ్లైండ్నెస్ ఉంది, బట్ స్పిరిచువల్ లైటనింగ్, చక్కని దృష్టి, ఆత్మీయ దృష్టి కలిగిన వాడు, మనోనేత్రములు వెలిగించబడినటువంటి వాడు ఈ భర్తీమయి. కనుక మన జీవితంలో భర్తీమయి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటండి? ప్రభువును గురించి ఒక సరి అయిన అవగాహన మనం కలిగి ఉండాలి. క్రీస్తుని విశ్వసించిన వారిగా ఆయన గురించి ఆమూలాగ్రంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మనకు చేతనైనంత వరకు తెలుసుకోవటానికి మనం కృషి చేయాలి. అలాగే ప్రతి సమయంలో ఆయనను మహింపరిచే వారిగా ఉండాలి. ఆటంకములు కలుగుతున్న సత్యాన్ని ఒప్పుకునే వారిగా ఉండాలి. ఇక మూడవ విషయం, ఇప్పుడు రెండు విషయాలు చూసాం ఇతని గురించి. ఒకటి, ఇతను వాచ్ఫుల్నెస్. రెండవది అవేర్నెస్, క్లారిటీ. మూడవది ఫెయిత్ అండ్ కరేజ్. ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసము, క్రీస్తు పట్ల ధైర్యము, విశ్వాసము. ప్రియ స్నేహితులారా, మార్క్సు వార్త 10వ అధ్యాయం 48వ వచనంలో, ఓరకుండుమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. చాలామంది అంటే కన్నులున్న వాళ్ళందరూ గద్దిస్తుంటే, కన్నులు లేని ఇతడు వాళ్ళ మాట వినకపోతే నాకు భిక్షం వేయరు అనేటువంటి భయంతో నోరు మూసుకుని ఆగిపోవచ్చు. కానీ అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, యేసు క్రీస్తు వారు అతని చెంతకొచ్చాడు, అవకాశం ఉంది, ఆయన బాగు చేయగలవాడు, ఆయన శక్తి కలిగిన వాడు. కనుక ఆయనను వేడుకోవటం ద్వారా ఇప్పుడు తన జీవితంలో ఉన్నటువంటి ఒక ఛాలెంజ్, ఫిజికల్ ఛాలెంజ్, సవాలును అతడు జయించగలడు. కనుక ఇది ఒక రకంగా అతనికి డూ ఆర్ డై, బ్రతకటమా చావటమా అన్నట్లు ఖచ్చితంగా ఆయన దగ్గరకు ఆయన ఇతడు వెళ్ళాలి, లేదా ఆయన ఇతడి దగ్గరికి రావాలి. అది మంచి అవకాశం. అతని కళ్ళ ముందు నుంచి, అతని దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు. కనుక ఇతడు ఆ అవకాశాన్ని వదిలిపెట్టలేదు అని అంటే, యేసు క్రీస్తు వారి పట్ల ఇతనికి ఎంత విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఆయన నా ప్రార్థన వినాలి, నన్ను స్పృశించాలి, నాకు దృష్టిని అనుగ్రహించాలనేటువంటి ఉద్దేశం లేకపోతే అలా మాట్లాడతాడు. ఎస్, హీ హ్యాస్ ఫెయిత్. అతని హృదయము విశ్వాసముతో నిండి ఉంది. ఇక అతడు వీళ్ళందరూ వద్దంటున్నా ధైర్యంగా మాట్లాడుతాడు. పైగా వీళ్ళెవరు మాట్లాడిన మాట దావీదు కుమారుడు అని మాట్లాడుతున్నాడు. ఒక స్టేట్మెంట్, ఒక విట్నెస్. ఏ బ్లైండ్ డిసైపుల్, ఏ బ్లైండ్ బిలీవర్. యేసుక్రీస్తు వారికి ఇతనిలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్, అతని భక్తి, ప్రభువు పట్ల అతనికి ఉన్నటువంటి అవేర్నెస్, దానివల్ల కలిగినటువంటి భక్తి అతనిలో ఏం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని చెప్పినట్లు ఇక్కడ ఈ భర్తీమయి యొక్క భక్తి ప్రభు పట్ల అతనిలో ధైర్యాన్ని పుట్టిస్తుంది. అలాగే నిరీక్షణ, అతనిలో ఉన్న నిరీక్షణ, ఆయన ఎప్పుడు వస్తాడు ఈ దారిలో అనేటువంటి ఎదురుచూపు, కనిపెట్టి ఉన్నటువంటి స్థితి కూడా అతనికి ధైర్యాన్ని ఇస్తుంది. చూడండి, కొరింథీ 2వ పత్రిక 3:13లో, ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాం. నిరీక్షణ గలవారిలో ధైర్యము వస్తున్నది. కీర్తనలు 31:24లో, యెహోవా కొరకు కనిపెట్టువార్లారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. కనుక అతనిలో కరేజియస్, విశ్వాసంతో పాటు అతనుకున్న ధైర్యం విశ్వాసం వలన కలిగింది. రెండవది నిరీక్షణ వలన కలుగుతున్నది. మూడవదిగా అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో 27-29 వచనాల్లో
పౌలును గురించి, పౌలు మార్పును గురించి ఉంటుంది. అక్కడ అతడు బహుధైర్యంగా ఆ పట్టణంలో యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడాడట. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి ధైర్యంగా బోధించానని. యేసు నామము ధైర్యాన్ని ఇస్తున్నది. ఆ యేసు పేరు చెప్పగానే ఒక బ్లైండ్ మ్యాన్, ఒక కన్నులు లేని వ్యక్తి వీళ్ళందరి మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా కేకలు వేస్తున్నాడు, ధైర్యంగా అడుగుతున్నాడు. కావాలని, నీ సహాయం నాకు కావాలని అతడు కేకలు వేస్తున్నాడు. 4వదిగా ఇతడు ఈ ధైర్యాన్ని, ప్రభువు మీద ఆధారపడిన వాళ్ళు ఎలాగైతే ధైర్యంగా ఉంటారో అలా అపోస్తల కార్యముల గ్రంథం 14:3 కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి అని చెప్పబడింది. అంటే ఈ బర్తిమయి కూడా ప్రభువు మీద ఆధారపడ్డాడు. ఆయన ఇప్పుడు అతనికి కళ్ళు ఇవ్వగలిగిన వాడు. కాబట్టి ఆయన మీద ఆశాంతం ఆధారపడినటువంటి ఈ వ్యక్తి స్వస్థత కోసమై, దృష్టి కోసమై ధైర్యంగా మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇతడు కేవలం విశ్వాసి మాత్రమే కాదు, బహుధైర్యం కలిగిన వాడు, చాలా ధైర్యం కలిగిన వాడు. 4వదిగా ఇతని గురించినటువంటి సంగతుల్లో 4వది ఫెయిత్ అండ్ ప్రేయర్, విశ్వాసము, ప్రార్థన. వాళ్ళందరూ ఊరుకుండుము అనే కొందిన ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. క్రయింగ్, ఏడ్పు, కేకలు, ప్రార్థన. అయ్యా దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో మనకి ఏం కనిపిస్తుంది? ఇశ్రాయేలీల మూలపితరుడైనటువంటి అబ్రహాము ఇదే ప్రార్థన చేశాడు. ప్రభు ఆ దారిని వెళ్తున్నాడు. ఈయన సింధూర వనములో వృక్షం కింద కూర్చున్నాడు. ఎండవేళ ప్రభు వెళ్తున్నాడు. ఆయనను చూసి, నా ప్రభువా, నీ దాసుని మీద నీ కటాక్షం ఉంచినాడలా, నన్ను దాటిపోవద్దు, నేను నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, నేను ఆహారం తయారు చేస్తాను, భోజనం చేసి తర్వాత వెళ్ళండి అని వేడుకున్నాడు. దేవదూతలు ప్రభువు దిగి వచ్చినటువంటి ఆ సందర్భంలో లోతు దగ్గరికి వెళ్ళి సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి వెళుతూ అబ్రహాం దగ్గరికి వచ్చారన్నమాట. కనుక ఆ సమయంలో అబ్రహాము కూడా ఇదే ప్రార్థన చేశాడు. నన్ను కటాక్షింపము, నీ దాసుని కటాక్షింపమును, దాటి వెళ్ళవద్దు. ఆ ప్రార్థనను ఆలకించి అతని ఆతిథ్యాన్ని పుచ్చుకున్నటువంటి ప్రభువు ఆ రోజే అతనికి వాగ్దానం, తాను అంతకుముందు ఇచ్చిన వాగ్దానం యొక్క డేటుని చెబుతున్నాడు. మరలా వచ్చే సంవత్సరం ఈ రోజుకి వస్తాను, అప్పటికి నీకు కుమారుని కంటుంది శారా అని. వండర్ఫుల్. నన్ను దాటిపోవద్దని ప్రార్థన చేయండి. ప్రభువు మనలను దాటి వెళ్ళిపోకుండా కరుణించమని మనము ప్రార్థన చేద్దాం. ఇతడు ఫెయిత్ అండ్ ప్రేయర్ 2వదిగా ఎలా చేశాడు ప్రార్థన? యాకోబు వలె వాళ్ళు వద్దనే కొందని ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు కూడా నన్ను వదిలిపెట్టు అనే కొంచెం ప్రార్థన చేశాడు కదా యబ్బోకు దగ్గర. నీవు నన్ను దీవించే వరకు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఆదికాండం 32:26. ఇతనిలో అదే కనపడతలా మనకి కదా. ఇరుకో మార్గంలో ఇతని యొక్క ప్రార్థన, పట్టుదల, విడిచిపెట్టనటువంటి పట్టుదల. 3వదిగా తెగించినటువంటి ఒక సాక్ష్యం ఇతనిలో మనకు అక్కడ కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారిని గురించి మత నాయకులందరూ కూడా ఒక డిగ్రీ లాంటిది ఇచ్చారు ఆ ప్రజలకి. మీలో ఎవరైనా సరే అతని గురించి మెస్సియా అని కానీ లేదా రక్షకుడని కానీ అలాగూ కనుక మాట్లాడితే వాళ్ళని వెలివేస్తాము అని చాలా రకాలైనటువంటి సమస్యలు కలుగుతాయని చెప్పేసి ఒక ఆజ్ఞలను జారీ చేశారు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సందర్భాలు అక్కడున్న పరిస్థితుల్లో ఇతను గుడ్డివాడయింది కూడా వాళ్ళందరూ నోరు మూసుకో, దావీదు కుమారుడని మాట్లాడుతూ నోరు మూసుకో, ఇదే వాళ్ళందరూ అతను గద్దించారంటే ఇదన్నమాట. వాళ్ళలో పరిసయ్యులు, శాస్త్రులు మొదలైన వాళ్ళు ప్రభుత్వం కూడా ఉన్నారు కదా, వాళ్ళు నోరు మూసుకో, దావీదు కుమారుడు అంటావు, నోరు మూసుకో అని చెప్పేసి. అంటే మెస్సియా ఇతను కాదు, నువ్వు నోరు మూసుకొని. వాళ్ళు అనేకొందని ఇంకా బిగ్గరగా హీఈస్ విట్నెస్సింగ్ విత్ బ్లైండ్ ఐస్. అతను గుడ్డివాడయిండి కూడా గొప్ప సాక్ష్యం. షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె వాళ్ళు ఏమన్నారండి? రాజా, మహాదేవుడు ఈ అగ్ని నుంచి మమ్మల్ని రక్షించగలడు, రక్షించకపోయినను మేము నీవు నిలబెట్టిన దేవతకు నమస్కారము చేయము అని తెలియచేశారు. ఇప్పటి వరకు మనం ఇతని గురించి తెలుసుకోదగినటువంటి 4 విషయాలు: వాచ్ఫుల్నెస్, అవేర్నెస్, ఫెయిత్ అండ్ కరేజ్, ఫెయిత్ అండ్ ప్రేయర్, విట్నెస్. ఈ విషయాల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఇతను చేసినటువంటి ప్రార్థనలో ఒకటి దాటిపోవద్దు అనేటువంటి మాట. దాటిపోవద్దు. ఈ ప్రార్థన మనం కూడా చేస్తే మంచిదని తెలుసుకున్నాం కదా. దేవుడు దాటిపోవుటను గురించి బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అదేంటంటే, ఒకటి అబ్రహాం సంగతి చెప్పుకున్నాం. 2వది
పస్కాలో మొదటి పస్కా ఎక్కడ? ఐగుప్తులో జరిగింది. ఆ ఐగుప్తు పస్కాలో ఎవరైతే గొర్రెపిల్ల రక్తాన్ని ఇంటి ద్వారబంధముల మీద, కిటికీ కమ్ముల మీద రాస్తారో ఆ రక్తాన్ని చూచి దాటిపోతాడు, లేకపోతే లోనకు వచ్చి చంపివేస్తాడు. అంటే దేవుడు దాటిపోవటం కూడా విశ్వాసికి ఆశీర్వాదం, విశ్వాసికి జీవం. దేవుడు విశ్వాసి మేలు కోసమే దాటి వెళ్ళిపోతాడనమాట. రెండవది, మోషే ఎదుట దాటి వెళ్ళినటువంటి యెహోవా. యెహోవా కరుణా కటాక్షములు గలవాడు, దీర్ఘశాంతము గలవాడు, ఆయన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అని తెలియచేస్తూ నిర్గమాకాండం 33వ అధ్యాయం 22వ వచనం, 34వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినట్లుగా మోషే ఆయన యొక్క గొప్ప కనికరాన్ని నాకు చూపించమన్నప్పుడు ఒక రాతి సందులో ఉంచి ఆయన చెయ్యి అడ్డం పెట్టి వెళ్ళిపోతూ వెనక పార్శ్వాన్ని చూపించాడు. కనుక దేవుడు మోషేను రాతి సందులో ఉంచి దాటి వెళ్ళాడు. పైగా మోషే కోరుకున్నట్లుగా ఆయన తన స్వరూపపు వెనుక పార్శ్వాన్ని చూపించాడు. కనుక ఇక్కడ భక్తుని యొక్క విశ్వాసముతో, ఆశతో చేసిన ప్రార్థనను ప్రభు సంపూర్తిగా అనుగ్రహిస్తున్నాడు. అలాగే అదే సమయంలో కాపాడుతున్నాడు, పస్కాలో కాపాడినట్లుగా కాపాడుతున్నాడు. మూడవది, దాటిపోవటం అంటే యేసుక్రీస్తు వారు గొప్పగా చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆయన దాటి వెళ్ళటం కాదు, మనలను దాటిస్తున్నాడు. మనలను మరణ స్థితిలో నుంచి జీవపు స్థితిలోనికి దాటిస్తున్నాడు. కాబట్టి 3 విషయాలు. ఒకటి, ఆయన విశ్వాసిని దాటి వెళ్ళినా విశ్వాసికే దీవెన, విశ్వాసిని దాటకుండా అక్కడ ఉన్న విశ్వాసికే దీవెన. అలాగే విశ్వాసినే దాటించిన, దూరంగా తీసుకొని వెళ్ళిన విశ్వాసికే దీవెన. ఎనీథింగ్ దేవుడు విశ్వాసికి మేలుకరంగా, నరునికి మేలుకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, నడుచుకుంటూ ఉన్నాడని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఫెయిత్ అండ్ యాక్షన్. 6వదిగా ఫెయిత్ అండ్ యాక్షన్. ఇతను చేసినటువంటి పని ఏం చేశాడు? ఫెయిత్ అండ్ యాక్షన్ అంటే మార్క్స్ వార్తలో చూద్దాం, 10వ అధ్యాయం 50వ వచనం. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు దగ్గరకు వచ్చాను. బట్టను పారవేసి, వాడి మీద ఉన్న బట్టను పారవేసి ప్రభు దగ్గరకు, దిగ్గున లేచి ప్రభు దగ్గరకు వచ్చాడు. ఏమండి, అతనికి ఎవరిచ్చారో సహాయకరంగా, ఇతను సంపాదించుకోలేడు. ఎవరైనా ఇస్తేనే వాటిని భద్రం చేసుకోవాలి. మళ్ళా పోయిందంటే దొరుకుతుందా? దొరకని పరిస్థితి. ఆ రోజుల్లో పై వస్త్రం అంటే చాలా విలువైంది. అలాంటి పై వస్త్రాన్ని అతడు విసిరి పడేసి వెళ్ళిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే అతనికి కళ్ళు రాకముందు ప్రభు అతన్ని తీసుకురండి ఇటు అన్నప్పుడు, నా దగ్గరికి రమ్మన్నప్పుడు, అతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఇక క్రియాత్మకంగా పనిచేయటం మొదలుపెట్టింది. ప్రభువు పిలుపు కంటే అతని పైన ఉన్నటువంటి ఏ భారము, బాధ్యతలు, సమస్యలు ముఖ్యం కాదు. వాటిని విసిరి పక్కన పడేశాడు. వాటిని వదిలించుకొని ప్రభు దగ్గరికి దిగ్గున లేచి, వేగంగా ఆన్ ద స్పాట్లో లేచి ప్రభువు దగ్గరకు వెళుతూ ఉన్నాడు. స్నేహితులారా, ఆదికాండంలో పై వస్త్రాన్ని పారవేసుకున్నటువంటి యోసేపు, వదిలిపెట్టి పారిపోయిన యోసేపు రాజ్యాధికారి అయ్యాడు, ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగాడు. తన యొక్క పై బట్టను విడిచిపెట్టి గెత్సెమనే వనంలో పారిపోయినటువంటి యవనస్తుడు ఒక గొప్ప సువార్థికుడయ్యాడు. ఆయనే జాన్ మార్క్. గుర్తుపెట్టుకోండి, ఆయన పై వస్త్రాన్ని ముట్టితే చాలు నేను బాగుపడతానని ముట్టుకున్న విశ్వాసి, 12 సంవత్సరాల రక్తరోగి, ఆమె బాగుపడింది. తన పై వస్త్రాన్ని చించుకున్నటువంటి యాజకుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యాజకత్వము వాళ్లకు లేకుండా పోయింది. జాగ్రత్త. ఇతడు పై వస్త్రాన్ని వదులుకుని అతని యొక్క భౌతిక నేత్రాలను పొందగలిగాడు. కాబట్టి ఆ బట్టను పారవేయటంలో అతని విశ్వాసము ఎంత బలమైందో వాటిని లెక్క చేయట్లేదు. ప్రభు కోసం వాటిని లెక్క చేయట్లేదు. వస్త్రాల కోసం ప్రార్థనకు రాని వాళ్ళు ఎంతమంది అండి? వస్త్రాల కోసం జగడగొండులుగా గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది అండి? వస్త్రాల కోసమై బంధుత్వాలను పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది అండి?
వస్త్రాల విషయమై దొంగతనాలు చేసిన వాళ్ళు ఎంతమంది? పూర్వకాలంలో వస్త్రాలు విపరీతంగా కాజేసేవారు. స్నేహితులారా, సహోదరులారా, అలాంటి విలువైన వస్త్రాన్ని సైతం వదిలిపెట్టుకుని ప్రభు చెంతకు వచ్చి అతడు దృష్టిని పొందగలిగాడు. అంటే అతని విశ్వాస స్థాయి ఎంత బలంగా ఉందో మనము దీన్ని బట్టి చూడవచ్చు. వెంటనే ఇతడు 7వదిగా మనం చూస్తే, అతను గుడ్డివాడైతే ఏమండి, సాధించుకోగలిగాడు. తనకి ఏది కావాలో దాన్ని సాధించుకోగలిగాడు. ఇది కదా కావాల్సింది విశ్వాసకి. దేవుని దగ్గర మనకు కావాల్సింది మనం పొందగలగటం కంటే ఏముందండి? జీవితంలో సంతృప్తి ఏముంటుంది? ఇతడు అదే చేయగలిగాడు. పైగా మనవలే అన్ని అవయవాలు బాగున్నవాడు కాదు, ఒక గుడ్డివాడై ఉండి ఈ సహోదరుడు భర్తీమై ప్రభు దగ్గర తనకు కావలసినది అడిగి పొందాడు. కనుక ప్రపంచంలో వారికున్న వైకల్యమును ఒక గొప్ప అవకాశంగా మార్చుకొని ఉన్నతమైనటువంటి స్థాయిలో ఖ్యాతి తెచ్చుకున్న వాళ్ళు, తమ యొక్క నైపుణ్యతలను పెంచుకున్న వాళ్ళు, ఉన్నతమైన రికార్డులు సృష్టించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కొన్ని పేర్లు చెబుతాను చూడండి. హెలెన్ కెల్లర్ ఈమె పుట్టుకతోనే చెవిడి, గుడ్డి ఈ రెండూ ఉన్నాయి. ఇన్ని అవలక్షణాలున్న ఆమె చాలా గొప్ప పుస్తకాలను రాసినటువంటి కవయిత్రి, రైటర్. రెండవది ఎరిక్ వెయిన్మయర్. ఇతడు ఎవరెస్ట్ పర్వతం సామాన్యంగా మనమే ఎక్కలేం. అలాంటి ఎవరెస్ట్ పర్వతం మీదకి ఎక్కిన మొదటి గుడ్డి వ్యక్తి. అంటే ప్రపంచంలో ఉన్నతమైన వాటిని సాధించాడు ఇతడు. ఆ తర్వాత ఫ్యాన్నీ క్రాస్బీ, మనకు తెలుసు కదా, ఆమె రాసినటువంటి పాటలు, 100 పాటలు రాసి దేవుని మహింపరిచింది. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా ఆమె రాసిన పాటలు ఉన్నాయి. ఆమె రాసిన పాటలు మనం పాడుకుంటాం. నా సమస్తము అంటూ ఆమె రాసినటువంటి పాటను మనం పాడుకుంటుంటాం. ఇలా రాల్ఫ్ టీటోర్ అనేటువంటి వ్యక్తి, అతను బ్లైండ్ వ్యక్తే, కానీ ఏ గొప్ప విషయాన్ని కనుక్కున్నాడు తెలుసండి? ఒక సైంటిస్ట్. ఇతను ఏం కనుక్కున్నాడు తెలుసా? ఒక బ్లైండ్ వ్యక్తి, ఒక సైంటిస్ట్. ఇంకా కొంతమంది సైంటిస్టులు ఉన్నారు. ఇతను ఇప్పుడు కార్లు క్రూజ్ కంట్రోల్ అంటున్నారు చూసారా? క్రూజ్ కంట్రోల్ అంటే ఒక స్థాయి స్పీడ్ని మనం ఇచ్చి కారుకి చేతులు వదిలిపెట్టేస్తే అదే వెళ్తూ ఉంటుంది అనమాట. దాన్నే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. దానిని క్రూజ్ కంట్రోల్ అంటారు. దీనిని కనిపెట్టింది ఎవరో తెలుసా? ఒక బ్లైండ్ మ్యాన్ రాల్ఫ్ టీటర్ అతని పేరు. చూడండి ఎంత గొప్ప సంగతులు వాళ్ళు సాధించగలిగారు. ఇంకా ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్తాను చూడండి. డిడమస్ ద బ్లైండ్ అనేటువంటి వ్యక్తి, ఇతడు థియోలాజికల్ కాలేజీకి ఒక డీన్గా ఉన్నాడు. ఎందుకు అంత స్థాయికి వచ్చాడో తెలుసా? బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలే కాక ఇంకా వేరుగా ఉన్నటువంటి అపోక్రిఫల్ పుస్తకాలను కూడా కలిపి చదివి కంఠోపాఠంగా చెప్పినటువంటి గుడ్డి వ్యక్తి, బైబిల్ని ఆమూలాగ్రంగా చదివి అప్పగించినటువంటి వ్యక్తి డిడమస్. కాబట్టి వీరందరూ వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలను జయించి ఉన్నతమైన స్థాయికి ఎదిగారు. భర్తిమై కూడా చుట్టూ ఉన్న ప్రజల నుంచి కలుగుతున్న ఆటంకాన్ని, తన శరీరంగా తనకు ఎదురవుతున్నటువంటి ఆటంకాన్ని మొదలైన వాటినన్నిటిని జయించి సాధించాడు. ప్రభు దగ్గర కృపను పొందుకోగలిగాడు, కరుణను పొందుకోగలిగాడు, విశ్వాసముతో దృష్టిని పొందగలిగాడు. జాగ్రత్త, బైబిల్లో 2 రకాల గుడ్డితనాలు ఉన్నాయి. ఒకటి స్పిరిచువల్ బ్లైండ్నెస్, మనోనేత్రములు గుడ్డితనం. కొరింథీ పత్రికలోనే పౌలు భక్తుడు 2వ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను అని తెలియచేస్తున్నాడు. ఇది స్పిరిచువల్ బ్లైండ్నెస్. అలాగే భర్తిమై లాంటి శారీరకంగా బ్లైండ్నెస్ కలిగినటువంటి వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. ప్రియులారా, ఒకవేళ అది వారు పుట్టుకతో వచ్చినటువంటి ఇబ్బంది, దానిని మనం ఏం చేయలేం. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అది పుట్టుకతో వారు పొందినటువంటి బాధాకరమైన పరిస్థితి. అయినా దానిని జయించి గొప్ప గొప్ప సంగతులు సాధించిన వాళ్ళు ఉన్నారు. భర్తిమై ప్రభు దగ్గరకు వచ్చి దానినే పోగొట్టుకుని ఒక సంపూర్ణమైన చక్కని మానవునిగా దృష్టిని పొందాడు. స్నేహితులారా, కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అనేకులు కళ్ళున్నాయి కానీ
వాళ్ళ మనస్సు గుడ్డితనంతో ఉంది, వాళ్ళ ఆత్మ గుడ్డితనంతో ఉంది. అహంకారము, అంగీకరించినటువంటి తిరస్కార భావము, ఒప్పుకోలేనటువంటి ఒక మొకిరితనం, మొండితనం వాళ్ళలో ఉండి లేఖనాలను వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు, ప్రభువును సరిగ్గా అర్థం చేసుకోలేదు. చివరికి వాళ్ళు ఈ గొప్ప రక్షకునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులుగా ప్రవర్తించారు. సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం అలాంటివి లేకుండా ప్రభువుకు అనుకూలమైన విశ్వాసం కలిగి ఈ గుడ్డి సహోదరుడైనటువంటి భర్తిమయ జీవితం నుంచి ఈ కొన్ని విషయాలు మనము నేర్చుకుందామని తెలియజేస్తున్నాను. ఏమేమిటి? ఒకటి వాచ్ఫుల్నెస్, రెండవది అవేర్నెస్, క్లారిటీ అబౌట్ క్రైస్ట్, మూడవది ఫెయిత్ అండ్ కరేజ్, అతనిలో ఉన్నటువంటి విశ్వాసం, దానికి తగినట్లు ధైర్యంతో అతడు మాట్లాడింది. అలాగే ఫెయిత్ అండ్ ప్రేయర్, అతడు చేసినటువంటి ప్రార్థన అబ్రహాము వలె, యాకోబు వలె, షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె అతడు సాక్ష్యాన్ని కూడా ఇవ్వగలిగాడు. అలాగే అతడు చేసిన ప్రార్థనలోని ముఖ్యమైనటువంటి విషయం కరుణించు దాటిపోవద్దు, కరుణించు దాటిపోవద్దు. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనిషిని, విశ్వాసిని దాటిపోయినా విశ్వాసికే దీవెన, విశ్వాసిని దాటిపోకున్నా విశ్వాసికే దీవెన, ఒకవేళ విశ్వాసినే దాటించినా విశ్వాసికే దీవెన. మన దేవుడు మనకి మేలు కలిగేటట్లుగానే ఆయన ఆలోచిస్తున్నాడు, ప్రవర్తిస్తున్నాడు అని ఈయన గారి ద్వారా, ఈ సంగతిని ధ్యానించడం ద్వారా మనము చూడగలుగుతున్నాం. అలాగే ప్రపంచంలో అనేకమైనటువంటి గుడ్డి సహోదరులు, వాళ్ళందరూ చేసినటువంటి గొప్ప కార్యాలు మనం చూసాం. ఇతనిలో ఉన్నటువంటి ఫెయిత్ అండ్ యాక్షన్, ఆ తర్వాత గుడ్డివాడైతేనేమి సాధించుకోగలిగాడు అనే విషయాలు మనం చూచాం. ఈ మాటలను మనము మన హృదయంలో పదిలంగా ఉంచుకొని మన జీవితంలో కూడా భర్తిమైకు గుడ్డితనం ఉంది, మన జీవితంలో ఇంకో ఏదో ఆటంకం ఉండొచ్చు, ఆ ఆటంకాల నుంచి మనము అధిగమించి ప్రభువును వెంబడించుదాం. సర్వశక్తిమంతుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, రేపు లెంట్ను గురించినటువంటి అవగాహన కలుగుటకై దాని వివరాలతో సంబంధించినటువంటి వీడియో ఇంకొకటి పోస్ట్ చేస్తాను. ఆ వీడియోను కూడా మీరు చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మీకు ఉచితము, వినవచ్చు అని అనిపిస్తే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నవాడు లేదా మీకు తెలిసిన వాడితో సబ్స్క్రిప్షన్స్ కూడా చేయించండి. తద్వారా మీకు అనేకులకు కూడా ఇది త్వరగా అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా తప్పకుండా సహకరిస్తారని మిమ్మల్ని కోరుతున్నాను. ఒకవేళ మీ దేవుడు మీ హృదయంలో తలంపు పుట్టించి ఉంటే మీ హృదయపూర్వకమైనటువంటి గుప్పిలిని విప్పగలరని మిమ్మల్ని కోరుతున్నాను. తలవంచండి, ప్రార్థించుదాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వాధిపతి, నీకు స్తోత్రములు. అయ్యా, ఇదిగో మీ వాక్యము భర్తిమయి బ్లైండ్ పర్సన్ ద్వారా ఏమేమి తెలుసుకోవచ్చో ఆ విషయాలను కొన్ని మేము నేర్చుకున్నాం. కనికరించండి. అటు వాటన్నిటిని మా జీవితాలలో సక్రమంగా మేము కలిగి ఉండి, ప్రభువా, మీ అందరి విశ్వాసమునకు తగినటువంటి ధైర్యము, తెగువ, తగినటువంటి క్రియాత్మకమైనటువంటి పరిస్థితి, అందుకు తగినటువంటి సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి స్థితి, ప్రార్థించేటువంటి గొప్ప వినయము, పట్టుదల మేమందరం కలిగి ఉండటానికి కృప దయచేయండి. ప్రేమ యొక్క సర్వోన్నతమైన స్థితిని ఎరిగిన వారిగా ప్రేమ కలిగి ఉండుటకు అయినా మాకు మీ అనుగ్రహం దయచేయండి. ఈరోజు ఈ వాక్యం ఎంతవరకు వినినటువంటి నీ బిడ్డలను ఆశీర్వదించిన ఆయన మా తండ్రి, అలాగే వారి వారి కుటుంబాలలో ఎవరెవరు ఏ అవసరతలతో బాధపడుతున్నారో తీరక అట్టి మంచి అవసరతలన్నీ కూడా దయతో తీర్చి సంతృప్తిని అనుగ్రహించండి ప్రభువా. అలాగే కష్టములో, వేదనలో, దుఃఖములో ఉన్న బిడ్డల కొరకు వేడుకుంటున్నాం, ఆదరణను దయచేయండి. మరి ముఖ్యంగా ఎంతో కాలంగా జబ్బులతో బాధపడుతున్న బిడ్డలు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి సహోదరులు, సహోదరీలు, వారి కొరకు వేడుకుంటున్నాం నాయన. కనికరించండి, వారి పట్ల కృప చూపించండి, కరుణించండి, వారిని దాటి వెళ్ళిపోవద్దు నాయన. భర్తిమై ప్రార్థన ఆలకించి భర్తిమైకి సహాయం చేసిన ప్రభువా, ఈ బిడ్డలను కూడా అలాగే సహాయం చేసి లేవనెత్తండి, మంచి ఆరోగ్యం దయచేయండి. పరీక్షలు జరుగుతున్నాయి తండ్రి, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకు, పరీక్షలు రాయబోయేటువంటి బిడ్డలకు జ్ఞాన వివేకం దయచేసి వారు చక్కని మార్కులు, మంచి గ్రేడ్లు తెచ్చుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన వివేకములు దయచేయండి. వివిధ ఉద్యోగములు, వ్యవసాయము, వ్యాపారము, చేతి వృత్తులు, డైలీ లేబర్గా కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి వారి ప్రతి పనిలో మీరు తోడుండి మీ ఆశీర్వాదం ఇవ్వండి. తిరిగి మరొకసారి మేము కలుసుకుని నేను మహింపరచుకునే భాగ్యం దయచేయమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనొచ్చు ఈ మంచి వాక్యం ఇచ్చిన మీకు స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక,
నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దీవెన సదా మీకు కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. సెలవండి. గాడ్ బ్లెస్ యూ.